మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఆ చాట్స్, కన్వర్జేషన్స్ మేము ఏవైతే అడుగుతామో అవి మీరు మాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ మేము ఇండియానే వదిలి వెళ్ళిపోతాము, మీరు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం మా వల్ల కాదు, మీరు యూజర్ యొక్క ప్రైవసీ అనేది బ్రేక్ చేయాలి అంటున్నారు. ఎన్క్రిప్షన్ని డీక్రిప్ట్ చేసి వాళ్ళ యొక్క చాట్స్, వాళ్ళ కన్వర్జేషన్స్ మాకు ప్రొవైడ్ చేయండి అంటున్నారు. ఇలా అయితే మా వల్ల కాదు, మేము కావాలంటే ఇండియానే వదిలి వెళ్ళిపోతాము అని చెప్పారు. అసలు వాట్సాప్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న కేసు ఏంటి? అసలు వాట్సాప్ ఎందుకనేసి ఇండియా వదిలే మేము వెళ్ళిపోతామని చెప్పారు. ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గైస్, ఎలా ఉన్నారు? మనం యూజ్ చేసుకునే యాప్స్ కానీ ఎక్కువగా కానీ చూసుకుంటే చాటింగ్ అండ్ వీడియో కాల్స్కి అండ్ ఫొటోస్ షేర్ చేసుకోవడానికి ఎక్కువగా వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది అండ్ మనకి చాలా బాగా అలవాటు కూడా అయిపోయింది. ఒకవేళ ఏదైనా కొత్తగా యాప్స్ వచ్చినా సరే 2 or 3 days టెలిగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే సిగ్నల్ అవ్వచ్చు, ఆ యాప్స్ అనేటివి యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ వాట్సాప్కే వచ్చేస్తున్నాం. ఎందుకంటే మనకి వాట్సాప్ అనేది అంత బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. వాట్సాప్లో ఎక్కువ ప్రైవసీ ఉంటుంది. సో మనం చేసే చాట్స్ అనేటివి ఆపోజిట్ వాళ్ళు చూస్తుంటారు, ఆపోజిట్ వాళ్ళు చేసే చాట్ అనేది మనం మాత్రం చూస్తుంటాం. మధ్యలో ఇంకెవరు చూడరు, మనకంటూ ప్రైవసీ ఉంటుందనేసి చాలామంది వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా చూసుకుంటే వాళ్ళ పార్ట్నర్తోనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తోనో, లేకపోతే వాళ్ళ లవర్తోనో, లేకపోతే కొంతమంది అయితే పొలిటికల్ గ్రూప్స్ పెట్టుకుంటారు. వాట్సాప్లో చాలా ఎక్కువగా వాళ్ళ పార్టీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. అండ్ స్టూడెంట్స్ చాలామంది వాట్సాప్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ప్రైవసీ ఉంటుందనేసి వాళ్ళ పార్ట్నర్తో కూడా ఫోటో షేర్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీతో పర్సనల్గా మాట్లాడడం అవ్వచ్చు, చాలా ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వాట్సాప్లో చాట్ అనేది కొంచెం ప్రైవసీగా ఉంటుంది, ఇద్దరి మధ్య మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం సేఫ్, ఇక్కడన్నా మనకు కొంచెం అంటూ ప్రైవసీ ఉంది. మన ఫ్యామిలీతో, లేకపోతే ఫ్రెండ్స్తో, లేకపోతే మన పార్ట్నర్తో ఎవరితో అయినా చాట్ చేయొచ్చు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే రీసెంట్గా 2021లో ఐటీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఆ ఐటీ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చెప్తుందో తెలుసా? ఒకవేళ ఇద్దరి మధ్యలో ఉన్న చాటు మేము అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా అవ్వచ్చు, వాట్సాప్ కానీ లేకపోతే ఏ యాప్ అన్నా, సోషల్ మీడియా యాప్, కన్వర్జేషన్స్ యాప్స్ ఏవైనా సరే, మధ్యలో నేను తలుచుకుంటే నేను ఆ చాట్ చూడాలి. కాకపోతే మీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది దీనిని కొంచెం అగైనిస్ట్గా ఉంది. సో మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఆ చాట్స్, కన్వర్జేషన్స్ మేము ఏవైతే అడుగుతామో అవి మీరు మాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అనేసి వాట్సాప్ని, మెటా కంపెనీని అడిగారు. వాట్సాప్, మెటా కంపెనీ ఢిల్లీ హైకోర్టులో, అయ్యా ఈ యాప్ పైన ఉన్న ట్రస్ట్తో ప్రైవసీ ఉందని చాలామంది యూజర్స్ ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పటికీ 2.78 బిలియన్ పీపుల్ ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. మీరేంటారంటే ఇద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ని, చాట్ని మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేసి మాకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అంటున్నారు. మేము అలా చేయలేము, అది యూజర్ యొక్క ప్రైవసీని బ్రేక్ చేసినట్టు అవుతుంది, అది అగైనిస్ట్ అవుతుంది. సో మేము కావాలంటే ఇండియా వదిలే వెళ్ళిపోతాం తప్ప మేమైతే ఈ పని చేయలేము అన్నారు. అండ్ మెయిన్ చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడ మీరు పెట్టే అన్ని రూల్స్ ఎక్కడా లేవు, ఆఖరికి బ్రెజిల్లో కూడా ఇలాంటి రూల్స్ లేవు. మేము ఇండియా వదిలే వెళ్ళిపోతాము, మేమైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని మేమైతే బ్రేక్ చేయలేం, యూజర్ యొక్క డీటెయిల్స్ అనేటివి మేము బయట పెట్టలేము అనేసి మెటా కంపెనీ క్లియర్గా చెప్పేసింది. అసలు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ చాట్ అనేది ఓపెన్ చేయండి. ఓల్డ్ చాట్ ఎందుకు వద్దు అంటున్నానంటే, మీ పార్ట్నర్తో, లేకపోతే మీ లవర్తో, మీ ఫ్రెండ్తో చాట్ చేసిన 1 day చాట్ని మనం స్క్రోల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో న్యూ చాట్లో అయితే మనకి పైనే కనిపిస్తూ ఉంటుంది, మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. నో వన్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ చాట్, నాట్ ఈవెన్ వాట్సాప్, కెన్ రీడ్ ఆర్ లిజన్ టు దెమ్. ఇద్దరి మధ్య జరిగే వాట్సాప్ కన్వర్జేషన్ అనేది బయట వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆఖరికి వాట్సాప్ తలుచుకున్నా సరే వినలేదు అండ్ చూడలేదు, చదవలేదు. సో ఇంత ప్రైవసీగా ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని మీరు బ్రేక్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు. మేము దీన్ని ప్రొవైడ్ చేయలేము, ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే అస్సలు ఆగదు. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ చేంజ్ అయిందంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు, లేకపోతే ఆపోజిట్ పార్టీస్ అవ్వచ్చు, వాళ్ళ చాట్స్ ఓపెన్ చేయమని చెప్తారు. దాని తర్వాత ఏదైనా బిజినెస్ పర్సన్స్, లేకపోతే ఇలా కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. ఇది ఇక్కడితో అయితే ఆగదు. కావాలంటే మేము ఇండియా వదిలేసి వెళ్ళిపోతాం తప్ప మేమైతే ఇది బ్రేక్ చేయలేము. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మేము బ్రేక్ చేసి యూజర్ యొక్క డీటెయిల్స్ అనేవి మేమైతే ప్రొవైడ్ చేయలేము అనేసి క్లియర్గా చెప్పేసింది. కాకపోతే వాట్సాప్కి ఆపోజిట్గా ఉన్న ఇండియన్ గవర్నమెంట్ లాయర్ ఏం చెప్తున్నారంటే, 2021 ఐటీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, మీరు ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అనేటివి ఫాలో అవ్వాలి, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంది, మేము కూడా వాట్సాప్ చాట్ అనేది చూడలేము, వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది అనుకుంటే అదంతా కుదరదు.
మేము అడిగితే మీరు ఇచ్చే తీరాలి, ఖచ్చితంగా మీరు మాకు ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేసి చెప్పారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకు ఇలా అడుగుతున్నారు, దీనికేం రీజన్ లేదంటే వాళ్ళకంటూ కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 2021 ఐటీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, రీసెంట్గా వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఏదన్నా బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు, లేకపోతే తీవ్రవాదులకు సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ జరిగినప్పుడు, వాళ్ళు ఏదైనా ఈ వాట్సాప్ కన్వర్జేషన్లో కానీ, లేకపోతే ఏదైనా మాట్లాడుకున్నట్టు, ఏదైనా చాట్ చేసుకున్నట్టు, లేకపోతే కులం మతాల గొడవలు అవ్వచ్చు, లేకపోతే మత విద్వేషాలు అవ్వచ్చు, ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ మెసేజెస్, ఈ స్పామ్ మెసేజెస్ అనేవి కొన్ని ఉంటాయి. అవి గ్రూప్లోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటాయి. అసలు ఈ మెసేజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది నేను తెలుసుకోవాలి. ఈ యాక్ట్ అనేది అదే చెప్తూ ఉంటుంది. ఈ మెసేజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ కన్వర్జేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, దీనివల్ల మేము చాలా కేసెస్ అనేవి కూడా ఈజీగా సాల్వ్ చేస్తాము అనేసి గవర్నమెంట్ చెప్తుంది. ఈ యాక్ట్ అనేది దానికోసమే తీసుకొని వచ్చామనేసి ఈ యాక్ట్ చెప్తుంది. కాకపోతే ఇది ఇక్కడితోనే స్టాప్ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలా టైమ్స్లో మనం చూసాం మిస్యూజ్ ఆఫ్ లా అనేది చాలాసార్లు జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ సపోజు ఈ రీజన్తో వీళ్ళు కొంతమంది చార్ట్స్, ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని తీసేసి వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఆపోజిట్లో ఉన్న పొలిటికల్ పార్టీ వాళ్ళ యొక్క చార్ట్స్ ఓపెన్ చేయమంటారు. దాని తర్వాత ఏదన్నా అగెయినిస్ట్గా, గవర్నమెంట్ అగెయినిస్ట్గా ఉన్న వాళ్ళ చార్ట్స్ ఓపెన్ చేయమంటారు. దాని తర్వాత 1 by 1 అందరి చార్ట్స్ ఓపెన్ చేయండి, వాళ్ళ ప్రైవసీని ఓపెన్ చేయండి అంటారు. ఇదేంటంటే వాట్సాప్లో మనకి ప్రైవసీ ఉంటుంది కాబట్టి మనం వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా వాట్సాప్లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కానీ తీసేశారనుకుంటే మనకి ఎక్కడ ప్రైవసీ లేదా అనేసి చాలామంది నెటిజన్స్ ఇవే కామెంట్స్ చేస్తున్నారు. వాట్సాప్ అనేది చాలా ప్రైవసీగా ఉంటుంది. వాళ్ళ పార్ట్నర్తో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ లవర్తో, లేకపోతే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తో, లేకపోతే కొన్ని గ్రూప్స్లో వాళ్ళ ఫ్యామిలీస్తో ఫొటోస్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారు. వాయిస్ కాల్స్ అవ్వచ్చు, వీడియో కాల్స్ అవ్వచ్చు, చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది కానీ బ్రేక్ చేస్తే ఈ వాట్సాప్లో కూడా ప్రైవసీ ఉండదు. అండ్ బయట చూసుకుంటే ఇప్పటికీ ఎక్కడ ఏ యాప్స్లో కానీ ప్రైవసీ అనేది లేదు అనేసి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఢిల్లీ హైకోర్టు ఈ కేసుని ఆగస్టు 14వ తారీఖు వాయిదా వేశారు. ఏం జరుగుతుందో చూడాలి. మరి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వాట్సాప్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్. మన ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు, లేకపోతే మన పార్ట్నర్తో అవ్వచ్చు, లేకపోతే మన బెస్ట్ ఫ్రెండ్తో అవ్వచ్చు, చాలా ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నాం. వాట్సాప్లో ఫొటోస్ పంపించుకోవడం, వాయిస్ కాల్స్, ఈ విధంగా వీడియో కాల్స్, ఇలా చాలానే ఉన్నాయి. అలాంటిది ఇక్కడ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది బ్రేక్ చేసి మన ప్రైవసీని బయట పెడితే అది ప్రైవసీ దెబ్బతింటుందనే చెప్పాలి. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం అనే చెప్పాలి. అసలు మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. మీ బ్యాచ్లో ఎవరైనా ఎక్కువ వాట్సాప్ వాడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి.